హాయ్ అండి. నమస్కారం. నేను గోదావరి అబ్బాయి రవితేజ. ఈరోజు మేము భద్రాచలం టూర్ కింద వెళ్తున్నామండి. ఆరుగురం. రాంప్రసాద్, నేను, సతీష్ బావ, శ్రీను, దుర్గారావు, సాయి ఆరుగురం బైక్స్ మీద బయలుదేరామండి. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క ముఖద్వారం అండి. చూడండి, కొండపైన కనిపిస్తున్నాడు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణం. జై శ్రీరామ్. స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణం క్రింద ప్రాంగణం అండి. ఇది కూడా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క మెట్ల ప్రాంగణం అండి. ఇది మెట్ల మీద శ్రీ సీతారామచంద్ర స్వామి వారు. జై శ్రీరామ్. ప్రతి ఒక్కరు కూడా వీడియో లాస్ట్ వరకు కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. చాలా అంటే చాలా బాగుంటుందండి. రాత్రి వేళలో తీస్తాడు, చాలా బాగుంటుంది అనుకోవద్దు. ఎందుకంటే వీడియో తీయడానికి అవకాశం అనేది లేదండి. కొంచెం రిస్క్ తీసి రాత్రిపూట అనేది వీడియో తీయడం అనేది జరిగిందండి. అందరూ కూడా చూడండి, చాలా బాగుంటుంది. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క ఆలయ గోపురం అండి ఇది. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో పోకల దక్కమ్మ గారండి, పోకల దమ్మక్క అండి, క్షమించండి. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణం ముందు పిరమిడ్ కింద ఉన్నాయండి, అందులో ఉన్నారు. వీడియో తీస్తాను, చూడండి. వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. చివరి వరకు కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క ఆలయ గోపురం చూడండి ఎలా మెరిసిపోతుందో రాత్రి వేళలో. శ్రీ సీతారామచంద్ర స్వామివారి గోపురం ముందు ఉన్న శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయ ప్రాంగణం అండి. శ్రీ సీతారామచంద్ర స్వామివారి చిత్రకూటమి మండపం అండి ఇది. రాత్రి వేళలో కదా మూసివేసి ఉంది. స్వామివారి దర్శనం చేసుకొని ఎడమ చేతి వైపు నడిచొచ్చే మెట్ల మార్గం అండి ఇది. శ్రీ సీతారామచంద్ర స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణంలో గోశాల అండి ఇది, చూడండి. శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయ ప్రాంగణంలో స్వామివారి యొక్క చరిత్ర పటాలండి ఇవన్నీ కూడా, చూడండి. అసలు ఏం జరిగింది, ఎలా శ్రీరామచంద్ర స్వామివారి భద్రాచలం వచ్చారనేది ఈ యొక్క చిత్ర గీతాలు అనేవి ఇలా ఏర్పాటు చేసి ఇలా వేశారండి చిత్రాలు. పాత రోజులు గుర్తున్నాయండి. లైట్ దీపాలు అంటారు కదా, సేమ్ అదేనండి. భద్రాచలం వీధులన్నీ కూడా బాగున్నాయి. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ ప్రాంగణం పైనుంచి తీసిన వీడియో క్లిప్ అండి ఇది.
వీడియో తీయడానికైతే అవకాశం అయితే లేదండి. కానీ కొంచెం రిస్క్ తీసి మా స్నేహితులు నాకు హెల్ప్ చేశారండి. వాళ్ళతో ఇలా పెట్టి వీడియో తీస్తానండి. ఇది చూడండి, వచ్చిన వరకు కూడా వీడియో అయితే చాలా బాగుంది. శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయ ప్రాంగణం లోపల వీడియో అండి ఇది. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దర్శనం అయితే పూర్తయిందండి ఇక్కడతో. Thank you.